రాష్ట్రంలో అనుకోని విపత్తు సంభవించి 8 మంది మృత్యువాత పట్టం. ఇది ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం వెళ్ళిన భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం. దీని వెనకమాల ఎలాంటి వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటే ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా చెప్తున్నా. దీనిని కూడా రాజకీయంగా వాడుకుందామని చెప్పి ఎప్పుడు జనవరి చివరి వారం నుంచి బయటకు వస్తాను, ఫిబ్రవరి మొదటి వారంలో వస్తాను బయటికి, ఇప్పుడే తొందర ఏముందలే అంటూ మాట దాట వేస్తూ మడమ తిప్పుతూ తన పర్యటనల మీద కూడా తన మడమ తిప్పుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా అయితే వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళారు? సింహాచలం వెళ్ళారు, అక్కడ పరామర్శించారు. అంతవరకు బాగానే ఉంది. ఎలాంటి వాళ్ళున్నా వదిలిపెట్టకూడదు అంటూ మాట్లాడటంలో తప్పేం లేదు. కానీ తన ఏదైతే పిఆర్ టీమ్ అనాలో దాన్ని ఒక ప్రాపగాండా మీడియా అనేది ఒకటి ఉందండి ఆయనకి. ఆ మీడియా ద్వారా ఆయన చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే కనుక ఆయన మాటల్లోనే వింటూ, ఈ జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే వింటూ ఒక్కసారి మనం దాని గురించి అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలోనే ఎంతటి దారుణమైన పరిస్థితి చూస్తా ఉన్నాము అంటే, తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతలను ఏ రకంగా రోడ్డు మీద తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ 11 నెలల కాలంలోనే చూసాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియదేమో కానీ A12 ఏదైతే అనక లడ్డు కల్తీ స్కామ్లో ఎవరైతే ఉన్నారో 12వ నిందితుడికి ముందస్తు బెయిల్ కావాలన్నా కూడా బెయిల్ ఇవ్వని పరిస్థితి అయితే అనక ఈ లడ్డు స్కామ్లో అయితే జరుగుతుంది. నీకు తెలియదు కావాలి, ఎందుకంటే మనం ప్యాలెస్లో ఎప్పుడు చూసినా పబ్జీలో మునిగి తేలుతూ ఉంటాం కాబట్టి. ఇక మన వెంకటేశ్వర స్వామి అంటున్నావు అంటే కనుక నేను సీరియస్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. ఎన్నాళ్ళ నుంచి అందరూ ముసుగులో గుద్దులాట్లాగా వెనక ముందు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను స్ట్రైట్గా అడుగుతున్నాను నిన్ను, మన వెంకటేశ్వర స్వామి అని నువ్వు మాట్లాడేటప్పుడు నీ భార్య అయిన భారతి గారు నువ్వు గుడి సెట్టు వేసిన దాంట్లోనే ఎక్కడ నీ తాడేపల్లి ప్యాలెస్లో గుడి సెట్టు వేసిన దాంట్లోనే ఉగాది పచ్చడి చేతిలో ప్రసాదంగా పెడితే కనుక టిష్యూ పేపర్లో మడిచి పక్కన పడేసినప్పుడు మన వెంకటేశ్వర స్వామి అనే మాట ఎక్కడికి పోయింది నీ నోటెమ్మటి నుంచి? ఏ జగన్మోహన్ రెడ్డి, అరే ఎవరైనా సరే గుడి రోజు గుడికి వెళ్ళాలని చూస్తారు, గుడి సెట్టు వేసుకోరు కదా. నువ్వు మన వెంకటేశ్వర స్వామి అని ఎలా మాట్లాడగలుగుతున్నా? తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆల్రెడీ నేషనల్ డైరీ వాళ్ళు ఇచ్చేశారు క్లారిఫికేషను. దాని మీద విచారణ జరుగుతుంది. 6 అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పటికే 8 మంది దాకా అరెస్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ బెయిల్ రావట్లేదు. వాళ్ళ తిప్పలో వాళ్ళు పడుతున్నారు. అక్కడ ఏమి జరగనట్టే శుద్ధపూస కబుర్లు మాత్రం చెబుతూ ఉంటావు. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియకుండా మాట్లాడుతున్నావా? మన వెంకటేశ్వర స్వామి అని అని కలుపుకున్నంత మాత్రాన నువ్వు చేసిన చండాలం ఎవరైనా మర్చిపోతారా? తిరుపతి సెట్ వేయించుకున్నావు కదా నువ్వే మాట్లాడుతుంది. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు అలాంటి రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల 6 మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగల. ఇక్కడ జరుగుతున్న వరుస సంఘటనలో ఒక సీరియల్ ఆఫ్ ఆర్డర్లో చెప్తున్నాడండి. గమనించండి. దీని వెనకమాల ఎవరున్నారో అనేది ప్రజలకైతే అర్థమవుతుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, ఈయన చెబుతున్న సీరియల్ ఆర్డర్ గమనించండి. తిరుమల లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి అది సిట్టు విచారణ ఊపందుకుంటున్న తరుణంలోనే తిరుమలలో అయితే తొక్కిసలాట జరిగిందండి. చనిపోయారు. ఆ రోజు 6 చనిపోయారు భక్తులు. దాని వెనకమాల ఉన్న కారణాలు బహిర్గతమవుతున్నాయి అన్న సమయంలోనే ఈరోజు సింహాద్రిలోని అప్పన్న స్వామి దేవస్థానంలో జరిగిన సంఘటన. ఇలా జరుగుతుంటే కనుక ఎక్కడో అనుమానం వస్తుందండి. చూద్దాం ఇంకా ఏం మాట్లాడతాడో.
అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ 11-12 నెలల కాలంలోనే చూసాం. ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ఇప్పుడు తెలిసి అంటే తెలిసి ఎవరు పంపిరు కదా, ప్రమాదం అక్కడ జరుగుతుందని తెలిస్తే కనుక ఎవరు పంపిరు కదా జగన్మోహన్ రెడ్డి. తెలిసి అని ఎలా మాట్లాడగలుగుతున్నా? కచ్చలూరు బోటు ప్రమాదం, వరద ఉధృతి భారీ ఎత్తున ఉంది ప్రాజెక్టులోకి, అక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలోకి పర్యాటక రంగ బోట్లు వెళ్ళకూడదు అని తెలిసిన తర్వాత కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎలా వదిలావు నువ్వు? నీకు తెలిసే చేసావు అదంతా అని అంటే కనుక ఎంతసేపు పడుతుంది? నిమిషం పనే కదా. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో కొంచెం తెలుసుకొని మాట్లాడితే కనుక పద్ధతిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. పనికి మాలిన ఎదవలో ఒక స్క్రిప్ట్ రాసిస్తే కనుక ఆ స్క్రిప్ట్ పట్టుకొని చదవటం కాదు, నువ్వు జరిగిన వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నువ్వు మాట్లాడాల్సింది ఏదైనా ఉంటే మాట్లాడు. ఈ మధ్య కాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో, అది కూడా శ్రీకూర్మం గుడి, శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళెదుటే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల కాలంలోనే పాలనలోనే. జగన్మోహన్ రెడ్డి ఇంత మాట్లాడే నువ్వు తిరుమల వచ్చి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి నువ్వు కాలినడకన వెళ్తావా, బస్సులో వెళ్తావా, కారులో వెళ్తావా, ఎలా వెళ్తావో నీ ఇష్టం. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకోండి, పుణ్య దంపతులు మీ ఇద్దరు ఆది దంపతుల్లాగా మీ ఇద్దరు దర్శించుకోండి చేత అయితే. కుదురుతుందా నీకు? కుదరదు. ఎందుకంటే కనుక మనకి జరిగే పని చెప్పాలి కానీ జరగని పని ఎందుకులే కానీ ఈ సోదంతా ఎందుకు కానీ జరిగింది అన్నావు. భూమన కరుణాకర్ రెడ్డిని రావయ్యా బాబు రా అంటే గనక ఏం చేశాడు? రోడ్డు మీద పడుకొని డ్రామాలు వేసాడు. అక్కడ ఆయనకు తోడు ఇంకొక తైతక్కలాడు వచ్చి అక్కడ డ్రామాలు వేసింది. ఆ డ్రామాలు తప్పితే ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదు కదా. వచ్చి నిరూపించగలిగారుగా? నిరూపించలేకపోయారు కదా. ఇక్కడికి వచ్చి ఈ డ్రామాలు ఎందుకు నువ్వు? కడపలో కాశీనాయన ఆశ్రమంలో ఏ రకంగా బుల్డోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశీనాయన స్వామి ఆశ్రమాన్ని, కాశీనాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కళ్ళెదుటే చూస్తా ఉన్నాం. ఇప్పుడు అది ఎంక్రోచ్మెంట్లో ఉంది, రిజర్వ్ ఫారెస్ట్లో ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా తీర్పిచ్చిన తర్వాత దాని మీద నువ్వు ఏమైనా చేయగలిగావా? నీ హయాంలోనే జరిగింది, అక్కడ తీసేయండి అని చెప్పి దాని గురించి నువ్వేమైనా చేయగలిగావా? కేంద్రానికి ఏం రాసావు? లెటర్ రాసావు అంతవరకే. ఏమైనా అప్రూవల్ చేయించగలిగావా నువ్వు? దాన్ని ఏమైనా అప్రూవల్ చేయించగలిగావా? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూస్ ఎందుకు అమలు చేయలేదని చెప్పి పైనుంచి షంటింగ్లు వస్తే వాళ్ళు చేశారు. ఈ విత్ ఇన్ అవర్స్లో ఏవైతే పడగొట్టారో వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించడానికి కూటమి ప్రభుత్వం అయితే ముందరకు వెళ్ళింది కదా. నారా లోకేష్ గారు సొంత నిధులతోటి నిర్మించడం మొదలుపెట్టారు కదా. అది చెప్పవు ఎందుకని? మరి తప్పు జరిగింది ఆ రోజు క్షమాపణ చెప్పి మరీ చేశారు కదా నారా లోకేష్ గారు. దాని గురించి మాట్లాడవేంటి? క్షమాపణ చెప్పి మరీ అక్కడ పడగొట్టిన బిల్డింగుల స్థానంలో కొత్త బిల్డింగులు కడుతున్నాం మేము అని చెప్పి మొదలుపెట్టారు. ఆ క్షేత్రం దానికి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో నీ వల్ల కానిది ఇప్పటివరకు కాశీనాయన క్షేత్రం ముందు వరకు బస్సు పంపించడం నీ వల్ల కాల. 40 ఏళ్లుగా మీ కుటుంబం అక్కడ ఉంది. అక్కడ దాకా బస్సు పంపించింది నారా లోకేష్ గారే కదా. నువ్వో మాట్లాడుతున్నావు. ఇవన్నీ కూడా కేవలం ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం. సరే, నీ నిదర్శనం గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి అంతర్వేది రథం తగలబెడితే కనుక నువ్వు చేయగలిగింది ఏమైనా చేసావా? పిచ్చాడు తేనె పట్టకి నిప్పు పెట్టబోతే తగలబడిపోయింది అన్నావు.
మన ఇప్పుడు వెళ్ళి ముంబై హాస్పిటల్లో 3 బొక్కల బండి నా గుడ్లకి బొక్కల బండి అంటూ హాస్పిటల్లో పనుకున్నాడు చూడు, లీలావతి హాస్పిటల్లో పనుకున్నాడు చూడు. బయటేమో ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూ నా గుండెకి బొక్కల బండి ఆపరేషన్ చేయించుకుంటున్నా అని చెబుతున్నాడు చూడు. ఏముంది, విగ్రహాలు చేతులు ఇరిగితే చేతులే కదా ఇరిగింది, ఏమైంది మళ్ళీ కొత్త విగ్రహాలు పెట్టుకుందాం అన్నాడే కొడాలి నానిగాడు. వాడిని ఏమన్నా చేయగలిగావా? సరే, విజయనగరం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన రాముల వారి క్షేత్రంలో ఆయన విగ్రహ శిరస్సునే ఖండించి వేసినప్పుడు నువ్వేమన్నా చేయగలిగావా? ఎవరినైనా పట్టుకోగలిగావా? ఏమన్నా చేయగలిగావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కూడా మాట్లాడుతున్నా, నువ్వు కూడా ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది. ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. ఇందులో డైవర్షన్ ఉంది. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం. ఇందాకే చెప్పాను జగన్మోహన్ రెడ్డి, ప్రమాదాలు అనేవి చెప్పి జరగవు. కచ్చులూరు బోటు ప్రమాదం నీ వల్లే జరిగిందంటే నువ్వు ఒప్పుకుంటావా? అంత వరద ఉధృతి ఉన్నప్పుడు 42 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి కదా. అన్నమయ్య డ్యామ్ జగన్మోహన్ రెడ్డి వాటి గురించి వీటి గురించి వదిలేయి, అన్నమయ్య డ్యామ్ గురించి మాట్లాడుకుందాం. గేటు తెరిస్తే కనుక కింద మీ ఇసుక లారీలు బుల్డోజర్లు ఎన్ని కొట్టుకుపోతాయనే కదా గేటు తెరవకుండా ఎన్ని బయటికి వెళ్ళేదాకా ఆపి గేటు కొట్టుకుపోయేటట్టు, అసలు ప్రాజెక్టే కొట్టుకుపోయేటట్టు, అసలు ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక డ్యామ్ కొట్టుకుపోవడం అండి. అది మన జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే సాధ్యమైంది. మరి దాంట్లో 37 మంది చనిపోయారు కదా, వాళ్ళని పరామర్శించడానికి తమరు ఎప్పుడు వెళ్ళారు? పరామర్శించారా? 37 మంది చనిపోయి కొంతమంది గల్లంతైపోయి ఒక మహిళ రోదన ఇప్పటికీ అందరికి గుర్తుందండి. నా భర్త కనబట్టలేదంటూ చెట్లెమ్మట పుట్టలెమ్మట కర్రలు పట్టుకొని భర్త ఆచూకీ కోసం ఆమె తిరుగుడు, ఆమె పడిన వేదన అందరికీ గుర్తుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈరోజు వచ్చి శుద్ధపూస కబుర్లు, గురువింజ కబుర్లు చెప్పమాకు. నువ్వు పుష్కరాలలో రాజమండ్రిలో నేను అడుగుతా ఉన్నా, అడుగు. ఇన్ని ఘటనలలో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి కమిషన్ చేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. ఇన్ని ఘటనలు నేను చెప్పాను. కచ్చులూరు బోటు ప్రమాదం, అన్నమయ్య డ్యాము కానీ, లేదంటే కనుక శ్రీరాముల వారి విజయనగరం జిల్లాలో శ్రీరాముల వారి క్షేత్రంలో జరిగిన శిరచ్ఛేదనం కానీ, లేదంటే అంతర్వేది రథం కానీ, లేదంటే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన విగ్రహాల ధ్వంసం కానీ, ఇవన్నీ కాదనుకుంటే కనుక విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉన్న 3 సింహాలు మాయమైన దాని మీద కానీ నువ్వేమన్నా చర్యలు తీసుకున్నావా? జగన్మోహన్ రెడ్డి నిన్నే అడుగుతున్నా నేను. స్ట్రైట్ క్వశ్చనింగ్ టు యూ, చెప్పు. నువ్వేమన్నా చేయగలిగావా? ఏం చేయలేకపోయావుగా, అందుకని గమ్మునుండు. కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్ గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా. చెప్పు, ఎందుకు నీ బాధ ఎందుకు చెప్పు. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే ఈయనే దోషి కాబట్టి. అంటే నేను పైన చెప్పిన సంఘటనలు కచ్చులూరు బోటు ప్రమాదం దగ్గర నుంచి మిగతా వాటి దాకా అన్నింటిలో దోషి నువ్వే కాబట్టి ఎవరి మీద చర్యలు నువ్వు తీసుకోలేదంటావు, అంతేనా జగన్మోహన్ రెడ్డి? అన్నమయ్య డ్యాము కొట్టుకుపోవటం కానీ, విజయవాడలో ఉన్న వెండి సింహాలు మాయమవటంలో కానీ, అమ్మవారి దుర్గమ్మ గుడిలో ఉన్న వెండి సింహాలు మాయమవటంలో కానీ, శ్రీరాముల వారి శిరచ్ఛేదనంలో కానీ, వీటిలో ఉంది నువ్వేనా దోషివి జగన్మోహన్ రెడ్డి? చెప్పు, సమాధానం చెప్పు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలంటే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి వీటన్నిటిలో నీ మీద తీసుకున్నావు నువ్వు. తిరుపతిలో మొన్న చూసాం, జనవరి 8వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలు. అది చాలా దారుణం. ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి? చెప్పు. ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంది? చెత్త పొజిషన్లోకి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు. అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్ కు తీసుకొని పోయి ఆఫీసర్ గా బెటర్ పొజిషన్ కు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు. ఇక్కడ నేను ఈ తిరుపతి సంఘటన గురించి, ఎస్పీ ట్రాన్స్ఫర్ గురించి ఇతను చెప్పే పేరులోనే ఈయనకు భయం ఏందో కానొస్తుందండి. ఎందుకంటే టాస్క్ ఫోర్స్లో ఉన్న ఎస్పీ గారి పేరు ఏ నోటెమ్మటే వినపడిద్ది. ఆ పేరు విన్న తర్వాత మీకు అర్థమైంది ఎందుకు ఇంత బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది. ఒకసారి అయితే వినండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా, సిట్ లో కూడా
అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ. సుబ్బరాయుడు గుర్తున్నారా అండి? జగన్మోహన్ రెడ్డి ఒక మందని వేసుకొని అసెంబ్లీలోకి వెళ్ళబోతుంటే గనక ఈ గేట్లోంచి మీరు వెళ్ళడానికి లేదని మీ వరకు మాత్రమే ఉంది, మీ మందకి చోటు లేదంటూ అసెంబ్లీ గేటు దగ్గర ఆపారు చూడండి ఎస్పీ సుబ్బరాయుడు గారు. ఆయన పేరు విన్న ప్రతిసారి ఈయనకు ఫ్యాంటులు తడుస్తున్నాయి కాబట్టి ఎక్కడున్నా సరే, ఆయన ఏ పొజిషన్లో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏడుస్తూ ఉంటాడండి. ఇంకా మాట్లాడుతున్నాడు వినండి సుబ్బరాయుడు. ఎస్పీ సుబ్బరాయుడు గారికి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే శాల్యూట్ కొట్టాలండి నేను. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే పదే పదే పేరు నోటు వెంట పలికించే విధంగా అయితే చేశాడు. మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు. నీ హయాంలో పోలీసులను అలా పనిచేయించావా? నీ మోచైతే నీళ్లు తాగించావా? నువ్వు చెప్పినట్టు తానా తందానా ఆడించావా? నువ్వు ఒప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి? నీకు చాలాసార్లు చెప్పా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడమాకు. వాళ్ళు ఒక్కసారి కనుక నీ మొహానికి మేము సెక్యూరిటీ ఇవ్వము అంటే కనుక నువ్వు యలహంక ప్యాలెస్ నుంచి అడుగు కూడా బయట పెట్టావు. తాడేపల్లి రాటం తీసి పక్కన దొబ్బు. యలహంక ప్యాలెస్ నుంచి అడుగు కూడా బయట పెట్టలేవు. పోలీస్ డిపార్ట్మెంట్ కనుక నీ ఎదవ మొహానికి మేము సెక్యూరిటీ ఇవ్వము అని చెప్పి వాళ్ళు తేలి చెబితే కనుక గుర్తుపెట్టుకో, ఆ డిపార్ట్మెంట్ ఉండబట్టే నువ్వు బయట తిరగలుగుతున్నావు. మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి. ఒళ్ళో ఉద్యోగాలు ఊడుతాయి, యూనిఫాములు ఊడుతాయి. నువ్వు ఎంతమంది ఓడగొట్టావు? నేను చెప్పిన సంఘటనలు అన్నింటిలో ఎంతమంది ఉద్యోగాలు ఓడగొట్టావు, ఎంతమంది గుడ్డలు ఓడదీసావు? నువ్వు ఏం చెయ్యలేము. పక్కనాళ్ళ మీద పడి మాత్రమే ఏడుస్తూ ఉంటాం మేము. అంతవరకే కదా జగన్మోహన్ రెడ్డి, పక్కనాళ్ళ మీద పడి ఏడవటం వరకే కదా మన పని. బట్టలు ఊడుతాయి. ఈ బట్టలు ఇప్పే ప్రోగ్రామ్ ఏందయ్యా? నువ్వేం పోలీసులు బట్టలు ఇప్పుతా అంటావు, విజయసాయి రెడ్డి నీ బట్టలు ఇప్పుతా అంటారు. ఇద్దరు ఎదురెదురు కూర్చొని ఇప్పుకోండి అయ్యా స్వామి. ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు ఇప్పుకోండి. ఈ బట్టలు ఇప్పే ప్రోగ్రాం మాకెందుకంట ఈ దరిద్రాలు? ఇవి మాట్లాడటానికా నువ్వు రోడ్డు మీదకి వచ్చేది? భయం ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఎక్కడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా జరుగుతుంది. చోట నిర్లక్ష్యమే. టీవీలలో వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే బ్రిక్స్ తో కట్టారో 60-70 అడుగులు అని తెలుసు. మరి ఒప్పు చేసినాము అని చెప్పి తెలిసి చెప్తా ఉన్నా. తప్పిదం వల్ల ఎక్కడే జరిగితే దానికి పశ్చాత్తాపం జరిగితే జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? ఎంత ఇచ్చాడు? జగన్ అనే వ్యక్తి ఈ జై జగన్ అంటాం, కోటి రూపాయలు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎంతమందికి ఇచ్చా? ఎల్జీ పాలిమర్స్ ఒక్క దాంట్లోనే కదా, వాళ్ళతో కమిషన్లు మాట్లాడుకోనే కదా వాళ్ళు 10 కోట్లు ఇస్తే నువ్వు కోటి రూపాయలు ప్రకటించింది. దాని గురించి ఎవరైతే తెలియదు అనుకుంటున్నా? ఏ జగన్మోహన్ రెడ్డి? దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డా? సిగ్గుండాలి కొంచెమైనా సరే. అక్కడ ప్రక్కన చనిపోయిన వ్యక్తుల మృతదేహాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పించుకుంటున్నావా? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు అసలుకి? శవాలు చూస్తే కనుక మనకి ఎంత ఆనందం వచ్చిద్దా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా గాని చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా శవాల మీద చిల్లర ఏరుకుంటారు అంటే గనక ఎక్కడైనా సరే నేను వింటే ఇలా ఎందుకు చేస్తారులే అనుకున్నా జగన్మోహన్ రెడ్డి. శవాల మీద చిల్లర కూడా కాదు, మరమరాలు కూడా ఏరుకొని తింటున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వైతే గనక. ఇంత దారుణమా జగన్మోహన్ రెడ్డి? అరే అక్కడికి వెళ్ళి సరే ప్రభుత్వం ఇచ్చింది ఇదమ్మా, మా పార్టీ తరపున ఇంత ఇస్తున్నాం అని చెప్పి చెప్పు, కాదనరు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే కనుక బ్యాలెన్స్ వెళ్ళను గుర్తుపెట్టుకొని మరీ ఇస్తాను. దానికి నువ్వు డైలాగ్ కొడితే నీ పక్కన ఉన్న చెంచాలు చప్పట్లో కొట్టడం.
నీ పేటీఎం బ్యాచ్ చప్పట్లు కొట్టడం, శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ళని చూసే ఎన్నాళ్ళు, శవాల దగ్గర మరమరాలు ఏరుకొని తినేవాడిని నిన్నొక్కనే చూశాను జగన్మోహన్ రెడ్డి. సిగ్గుపడు, ఎక్కడ ఎలా ఉండాలో నీ పేటీఎం బ్యాచ్కి చెప్పు, కొంచెం నేర్పుకో, కొంచెం అదుపులో పెట్టుకో. అరే అక్కడ చనిపోయి వాళ్ళు ఏడుస్తుంటే కనుక పక్కన ఆనందంగా చప్పట్లో కొట్టుకుంటా ఉంటారా మీరు? సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి మీకు? ఎప్పటికైనా సరే శవ రాజకీయాలు చేయటం మానుకొని హుందాగా రాజకీయాలు చేయటం నేర్చుకో. ఓకేనా జగన్మోహన్ రెడ్డి?